నమస్కారం. ఈనాటి మన ఆలయం గుజరాత్లోని ప్రఖ్యాతమైన సోమనాథ్ ఆలయం. గుజరాత్లోని వెరావల్ ప్రభాస్ పఠాన్ సముద్ర తీరంలో ఉన్న సోమనాథ్ ఆలయం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైనది. హిందువుల పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది. ఇది ఎన్నో దాడులను ఎదుర్కొని తిరిగి పునర్నిర్మించబడిన భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక. గుజరాత్లోని చారిత్రాత్మక సోమనాథ ఆలయ పునరుద్ధరణ పూర్తయి 75 సంవత్సరాలు అనగా అమృత్ మహోత్సవ్ పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మే 11, 2026న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయన ప్రత్యేక స్మారక స్టాంప్, నాణెం కూడా విడుదల చేశారు. ఇక 1296లో అలావుద్దీన్ ఖిల్జీ తన మామని చంపి రాజ్యాన్ని విస్తరింపచేసుకునే నేపథ్యంలో దండయాత్రలు సాగించాడు. దారి పొడవునా ఎంతో బీభత్సాన్ని సృష్టించుకుంటూ ముందుకు సాగాడు. అలా బయలుదేరినవాడు 1299లో సోమనాథ్ మీద పడి ఉలుం ఖాన్ అనే సేనాని శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా బద్దలుకొట్టి ఆ శకలాల్ని ఖిల్జీకి కానుకగా సమర్పించాడు. ఆ తర్వాత 1325, 1331 ప్రాంతంలో జునాగఢ్ రాజకుమారుడు తిరిగి ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ తరువాతి కాలంలో 1459లో మహమ్మద్ బేగ్గా ఇక్కడున్న శివలింగాన్ని తీసివేసి ఈ మందిరాన్ని మసీదుగా మార్చివేశాడు. ఆ తరువాత అక్బర్ పరమత సహనం కలిగి ఉండటం వల్ల ఇక్కడ ఏ విధమైన గొడవలు లేకుండా కొంతకాలం ప్రశాంతత నెలకొంది. ఔరంగజేబ్ కాలంలో 1783లో ఇండోర్ మహారాణి అహిల్యాబాయ్ సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించడం జరిగింది. అయితే లింగ ప్రతిష్ఠ భూగర్భంలో చేసి శత్రువుల బారిన పడకుండా ఉండేటట్లు ఏర్పాట్లు గావించింది. నాటి నుండి తిరిగి కాలప్రవాహంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ పురాతన క్షేత్రాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 11 మే 1951లో లింగ ప్రతిష్ఠ కావించి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. ఈ దేవాలయానికి ముందు భాగంలో నవనగర్ మహారాణి భర్త దిగ్విజయ్ సింగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. దీనిని మే 19, 1970వ సంవత్సరంలో శ్రీ సత్యసాయిబాబా ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు అన్ని వసతులతోటి అన్ని దేశాల వారిని ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక భావ తరంగాల్ని వెదజల్లుతోంది సోమనాథ్. సోమనాథ్ మందిరంలో ఉదయం నుంచి అనేకమైనటువంటి పూజలు, పునస్కారాలు, అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయ పురాణ విశేషాలను చూస్తే చంద్రుడు దక్షుని శాపం వలన తన కాంతిని కోల్పోయినప్పుడు ఈ పవిత్ర స్థలంలో శివుణ్ణి పూజించి తన శాపాన్ని విముక్తి చేసుకున్నాడు. అందుకే ఈ క్షేత్రానికి సోమనాథుడు లేదా చంద్రుని ప్రభువు అనే పేరు వచ్చింది. ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన సోమనాథ్ మందిరాన్ని భక్తులు ఎంతో విశ్వాసంతో, భక్తితో దర్శిస్తారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కేవలం ఒక్కసారైనా దర్శించుకోగలిగిన మహత్తరమైనటువంటి ఆలయం శ్రీ సోమనాథ ఆలయం.